వెల్కమ్ టు మహానికి వ్లాగ్స్. ఈ వీడియోలో నేను మా ఊర్లో జరిగిన శివరాత్రి సంబరాల గురించి చూపిస్తున్నాను. మీరు చూస్తున్న ఈ లింగాకారంలో ఉన్న శ్రీ బాలరామలింగేశ్వర స్వామి వారు స్వయంగా వెలిసారని ప్రసిద్ధి. కొన్ని దశాబ్దాలుగా మా గ్రామంలో శివరాత్రి మహోత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తారు. అభిషేకాలు 2 రోజుల ముందే కళ్యాణం కూడా చాలా ఘనంగా నిర్వహిస్తారు. మంది మొక్కుకుంటారు. ఇక్కడ చిన్న పెద్ద ఉన్నవాళ్ళు లేని వాళ్ళని తేడా లేకుండా మొక్కు తీర్చుకుంటారు శూలాలు గుచ్చుకొని. ఇది వీడియోలో చూస్తున్నట్టు ఆడవాళ్ళు మగవాళ్ళని కూడా తేడా లేకుండా అందరూ శూలాలు గుచ్చుకొని గుడిలో ఊరేగింపుగా కలిసి ఊరేగింపుగా ఊరేగి మొత్తం ఊరంతా తిరిగాక మళ్ళీ గుడి వరకు చేరి స్వామివారికి మొక్కును సమర్పించుకుంటారు. అప్పుడు శూలాలను తీసివేస్తారు. వేషధారణలు, ప్రభలు అన్నీ కూడా నిర్వహిస్తారు. ఇలా ఊరేగుతున్నప్పుడే స్వామివారికి జనాలు బియ్యం, కొబ్బరికాయలు ఇచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకుంటారు. ఇక్కడ వీడియోలో మీరు చూసినట్టయితే గుడి నుంచి ట్రాక్టర్ల వరకు వివిధ రకాలుగా పూలతో కానీ వేషధారణలతో కానీ చాలా బాగా అలంకరిస్తారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈయన నాలికి శూలాన్ని గుచ్చుకుని దాంతో ట్రాక్టర్ని లాగుతున్నారు. అది ఆయన మొక్క అంట. మేమైతే చూసి చాలా ఆశ్చర్యపోయాను. ఇవన్నీ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇక్కడ. ఈ చిన్న బాలుడైతే నారదుడు వేషం వేసి అచ్చు నారదుడిలాగే చేస్తున్నాడు. అలంకారాలు అయితే చాలా బాగున్నాయి. వేషధారణలు హనుమాన్, రాముడు, సీత, కృష్ణుడు, శూలాలు గుచ్చుకున్న వాళ్ళందరూ ట్రాక్టర్ మీద కూడా ఊరేగుతున్నారు. ఇవన్నీ అయ్యేటప్పటికి సాయంత్రం అయిపోయింది. సాయంత్రం మేము స్వామివారిని దర్శించుకోవడానికి గుడికి వెళ్ళాము. గుడిలో స్వామివారు పట్టు వస్త్రాలతో చాలా నిండుగా ఉన్నారు. అంతేకాకుండా సాయంత్రం పూట సంబరాలు కూడా చాలా బాగున్నాయి. ఊరంతా చేరి ఒక దగ్గర గుడిలో కాళికామాత నృత్యాలు, డంపులు, ఊరేగింపు చాలా ఘనంగా నిర్వహించారు. అంతేకాకుండా మొక్కుకుని ఉపవాసం ఉన్న వాళ్ళంతా తెల్లవారుజామునే నొప్పుల గుండం దొక్కారు. వీడియోలో చూస్తున్నారు కదా, అదైతే చాలా బాగా అనిపించింది. ఆ దేవుడు వాళ్ళకి ఏమీ కానివ్వలేదు. అందరూ ఎంత బాగా వెళ్తున్నారో చూడండి నొప్పుల పైన. ఓం నమ శివాయ. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.